ఇక్కడ ఏదో పొడి చేస్తారో అనుకోకండి. అమెరికా వస్తాం మాత్రం ఒక లైఫ్ చేంజింగ్. మాస్టర్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తామో చేయమో తెలియదు కానీ ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం. డైరెక్ట్ గా పోలీసులు వచ్చి గోవా గోరింటా కట్టేస్తారు. సో హాయ్ గైస్, హాయ్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ థ్యాంక్స్ రమ్య ఫర్ జాయినింగ్. మన కాన్సెప్ట్ ఇవాళ చాలా కొత్తగా అనిపించచ్చు అనమాట. జనాలందరికీ లైక్ దే గాట్ వెక్స్డ్, మాస్టర్స్ రాకండి అని జనాల బేసిక్ కాన్సెప్ట్ నడుస్తుంది. మనం ఈ వీడియోలో ఏం చేద్దాం అంటే మాస్టర్స్ రావడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో, జరిగిన పాజిటివ్ చేంజెస్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ముందుగా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఆఫ్ కోర్స్ ఐ మీన్ మీరందరికి తెలుసు, నేను ఇంట్రడక్షన్ ఇస్తాను. హాయ్ గైస్. లేడీస్ ఫస్ట్ జగన్, సారీ రమ్య. హాయ్, నా పేరు రమ్య. అండ్ మాస్టర్స్ కి వచ్చిన తర్వాత ఏం చేస్తామో చేయమో తెలియదు కానీ ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. స్టడీస్ గురించి ఏమన్నా చెప్పాలా? చదువు గురించి మాట్లాడితే నేను చేస్తే వెళ్ళిపోతాను ఇక్కడ. లెట్ హర్ గివ్ 15 minutes. ఇక్కడ నా ల్యాప్టాప్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతా చదువు గురించి మాట్లాడాలి. జగన్ కి అయితే సంబంధమే లేదు, చదువుతా అమ్మగేస్తాడు ఆయన, వినట్లేదు ఆయన. ఇప్పుడు నీ ఏం ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి? మై నేమ్ ఇస్ జగన్. ఆవిడ మాట్లాడుతుంటారు. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర వెయిట్ చేస్తున్నాను. రైట్ రమ్య మాట్లాడండి. వై యు వాంట్ చూస్ దిస్ యూనివర్సిటీ? వీసా ఇంటర్వ్యూ. హలో గైస్, నమస్తే. నేను విజయ్. నువ్వు ఇప్పుడు మాస్టర్స్ కి వచ్చిన తర్వాత పాజిటివ్స్ అన్నావు. పాజిటివ్స్ పక్కన పెడిద్దు, లాస్ట్ లో చెప్తా. ఫస్ట్ నెగిటివ్స్ చెప్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనుషులకు టైం ఇవ్వడం మానేశాను. చదువుతున్నావా అంటే అంత ఫ్రాంక్ గా చెప్పుకోలేము. ఏదో యావరేజ్ అలా నడుస్తుంది. ఫ్యూచర్ లో జాబ్ వస్తుందా లేదా అని భయం. ఇంట్లో అమ్మ నాన్న ఏడైపోతారా అని భయం. మళ్ళీ డబ్బు సంపాదించకపోయి మళ్ళీ లోన్లు కడతామా లేదని టెన్షన్. ఇవన్నీ టెన్షన్లకి మాస్టర్స్ అయిన తర్వాత జాబ్ వస్తుందో లేదో తెలియదు కానీ బుర్ర మీద బట్ట పొట్ట రెండు పక్క వస్తాయి. అది నా బాధ. సో పాజిటివ్స్ అంటావా, జరిగిన ప్రతిదీ అడ్వెంచరే గురు. నీకు లైఫ్ రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది అనమాట. థ్రిల్లింగ్ పర్సన్స్ ఉంటారు చూసావా, అలాంటి వాళ్ళకి మాస్టర్స్ రావాలి, అమెరికా వచ్చేది పొడచాలి అనేటోళ్ళు ఇక్కడ రావచ్చు. కానీ ప్యూర్ గా జాబ్ రావాలి, జాబ్ కోసం వస్తాము మనలాంటి యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అయితే నేనే సజెస్ట్ చేయను. ఇంట్లో కూర్చొని కార్తీక దీపం సీరియల్ చూసుకోమంటాను. కంటెంట్ నుండి ఒక మంచి ఫోకస్ ఉండి ఇక్కడికి వస్తే ఓకే. నాకు వచ్చేం ఉపయోగపడింది అంటే యూట్యూబ్ ఉపయోగపడింది. వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మరి ఉపయోగపడింది గానీ దీని లెవెల్ మనోళ్ళు ఉన్నారనుకో, నా ఒపీనియన్ పీకుడిది. నీ అమ్మ ఇంకా మనం మస్తు సంవత్సరాలు బతుకుతాం. రావాలి అమెరికా, సంవత్సరం ఉన్న 6 నెలలు ఉన్నా కొట్టుకోవాలా, వైబ్ చూసుకోవాలి, వెళ్ళిపోవాలా. I am announcing today that the United States will withdraw. Whether you love me or hate me. లేదు, మనకి ఆ మజా పల్స్ అనేది అమెరికా వచ్చిన తర్వాతనే వస్తుంది. మనం అక్కడ 3 పూటలు దొబ్బి తిన్నాం, ఏమన్నా మజా అనిపించిందా? లైఫ్ లో మజానే లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతి మినిట్ ఛాలెంజ్. మీకు కూడా తెలిసింది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. చెప్పాలంటే 20 లక్షలు పెద్ద మ్యాటర్ కాదు, అంటే బ్రాడ్ గా ఆలోచిస్తే లైఫ్ మీద పెట్టుకుంటే. మామ అందరికి అంత ఎకనామిక్ ప్రివిలేజ్ ఉండదు మామ, కానీ లైఫ్ చేంజ్ అవుతుంది కదా. నీకేమనిపిస్తుంది రమ్య? మాస్టర్స్ కి రావడం తప్పు కాదు, కరెక్ట్ కాదు, ఆ రెండింటి మధ్య. కాకపోతే మెయిన్ ఏంటంటే చాలా మంది మన ఇండియన్స్ వెళ్తున్నారు కదా, మనము వెళ్దాము అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తో వస్తున్నారు. అది వద్దు. ఒక విజన్ ఉంటే రావచ్చు కానీ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. నేను ఇంకోటి సజెస్ట్ చేస్తాను ఏంటంటే, తక్కువ బడ్జెట్ లో అయిపోయే కాలేజ్ చూస్ చేసుకోవాలి. అందులో చదువు నా కాలేజ్ 42K 2 years కి. 2 years కి 42 పర్లేదు కదా. $42,000 కొంచెం ఎక్కువ గురు. యావరేజ్ గా యూనివర్సిటీస్ ఎన్నో వస్తాయి తెలుసా. ఇప్పుడు డైటన్ గానీ సిన్సినాట్ లో స్కాలర్షిప్ వస్తే చాలా మంచిగా వస్తాయి. ఇట్లా ఇంకా వెబ్స్టర్ యూనివర్సిటీ అని ఇంకోటి సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ మిసిసిపి లో ఒకటి ఉంటది. మంచి రెప్యుటేషన్ ఉంటే బెటర్ ఆ కాలేజెస్ చూస్ చేసుకోండి. ఇప్పుడు మామూలుగా యూనివర్సిటీస్ మంచి యూనివర్సిటీలో చేస్తే అడ్వాంటేజెస్ ఉంటాయా? ఇదిగో ఈ క్వశ్చన్ మాస్టర్స్ కంప్లీట్ అయిన వాళ్ళ తర్వాత ఉంటారు కదా వాళ్ళని. ఎందుకంటే జాబ్ వచ్చింది లేదా వాళ్ళకే తెలుస్తుంది. బట్ పర్సనల్లీ నన్ను అడిగితే మాత్రం పెద్ద తేడా ఉండదు. ఇండియాలో ఎట్టుంటది, బీటెక్ చేసినా మనం NIT చదివినా ఎక్కడికి వచ్చినా అదే బొంగులో జాబ్ ఉంటుంది. ఒక మాస్టర్స్ డిగ్రీ కదా, ఇక్కడ ఇంటర్నేషనల్ మాస్టర్స్ డిగ్రీ అంటే కొంచెం ఎక్కువ విలువ ఉంటది కాబట్టి ఒక మంచి కాలేజ్ ఉంటే బెటర్ ఏమో అని చెప్పి నా ఒపీనియన్. నా విలువ నువ్వు అమెరికా నుండి ఇండియా బ్యాక్ వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది. ఆడు ఏం సబ్జెక్ట్ నేర్చుకుంటే అది మ్యాటర్. ఇక్కడ ఎక్కడ నేర్చుకున్నా ఇప్పుడు చూడు, ఆడు పెద్ద, ఇప్పుడు మా యూనివర్సిటీ తోప్ యూనివర్సిటీ,
ఒక పలంగా చెప్పుకుంటే మేమేం చేస్తున్నాం అంత పక్కనోడిదే కదా. సినిమా మొత్తం చాట్ జీపీటీ, ఇండియన్ నుంచి అసైన్మెంట్లు. ఇదంతా కట్ కట్ మామా assignment cut. డైరెక్ట్ గా పోలీసులు వచ్చి గోవా కోసి గోరింటా కట్టేస్తారు. చాలా మంది వేరే అసలు కాలేజ్ తో సంబంధం లేకుండా ఆన్లైన్ యూనివర్సిటీసే, కానీ వాళ్ళు మంచి మంచి జాబులు చేస్తుండు. నాకు తెలిసి కన్సల్టెన్సీ త్రూ జాబ్ తెచ్చుకునే వాడికి ఏ యూనివర్సిటీ అని ఒకటే. అది కరెక్టే. కరెక్టా? టాప్ యూనివర్సిటీకి వెళ్ళాలి. వెళ్ళేటైతే జార్జియా టెక్కో, కాలిఫోర్నియా యూనివర్సిటీకో అలాంటి వాటికి వెళ్తే యూజ్ ఉంటుంది. యూజ్ ఉంటది. కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ టాపిక్, పాజిటివ్ ఆస్పెక్ట్స్ గురించి. ఫస్ట్ ఒక్కొక్కళ్ళు మీకు జరిగిన బెస్ట్ థింగ్ ఏంటి అమెరికా రావడం వల్ల? ఫస్ట్ నేను చెప్తా చూడు. వచ్చాను, దిగాను, యూనివర్సిటీకి వెళ్ళాను, క్లాస్కి వెళ్ళాను, క్లాస్ లో మేడం అదిరిపోయి అది ఇప్పటికి మర్చిపోలేను నిజంగా బ్రో. ఓహో, రాగానే మనకి ఇంత కలరింగ్ వచ్చిందంటే మన అమెరికా లైఫ్ ఇంకా కలరింగ్ ఉంటదని చెప్పి ఎన్నో కలలు కనీసం. తర్వాత అదంతా ఫస్ట్ రోజే ఉంటది, లేకపోతే ఫస్ట్ వీక్ ఉంటది, తర్వాత అంతా ఇంకా లంగా బతుకనే అర్థమైపోయి. నాకు అమెరికా వస్తాం మాత్రం ఒక లైఫ్ చేంజింగ్. అరే నీ అమ్మ జగన్ అంటే ఎవడు ఆడి ముఖము ఆడి లెక్కాడు ఎవరికి తెలియదు. కానీ ఈ రోజు ఇండియా వెళ్తే అరే ఈ అమ్మాయిడు అరే ఇన్స్టాలో చిల్లర వీడియోలు చేసుకున్నాను ఒక గుర్తింపు వచ్చింది. ఎవడు అలా అనుకోవట్లేదు, నువ్వే చెప్తున్నాను. ఏం లేదు, మసాకా పార్ట్ జగన్ ఇన్స్టాగ్రామ్ లో చేసినట్టు ఇప్పటిదాకా హిస్టరీలో ఇన్స్టాగ్రామ్ లో ఎవడు చేయలేదు అసలు. రోజుకి 10 రీళ్లు పెడితే ఎవడు చూస్తాడు రమ్య అసలు నిజానికైతే. పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ పెట్టాలి. కాదు జగన్, అసలు నువ్వు కమెంట్ చూసేవాడు కాదు కదా. చూడానా ఆయన వీడియో ఆయన చూసుకోడు, అప్లోడ్ చేసిన ఆ తర్వాత వీడియో నేనే చూసుకోను. జస్ట్ అతని వీడియో అతను చూసుకోడు, ఎందుకంటే ఆయన చూడ బ్రో, ఇంకో వీడియో వస్తుంది. ఆయన చూడ బ్రో, ఆయన చూడ బ్రో. ఈ వీడియో అప్లోడ్ చేయు, ఈ వీడియో కూడా చూడాయన. వేస్ట్ అంత టైం బొక్క. కానీ ఇండియా వెళ్ళిన తర్వాత మాత్రం ఇప్పుడు నేను పెయింటింగ్ స్కూల్ పెట్టి మంచిగా ఆర్ట్ స్టేషనరీ కూడా పెడతా. దాని తర్వాత ఇంటర్వ్యూలు తీసుకుంటా. ఈ భూప్రపంచంలో కాదు కదా దేవుడు వచ్చిన ఆపలేడు నేను నిజంగా. నాకు ఒక ఇంటర్వ్యూ, నన్ను ఒక ఇంటర్వ్యూ తీసుకో, నేను వస్తాను. రమ్య ఓకే, రమ్య యూ సే యువర్ పాస్ట్. ఇంగ్లీష్ వద్దు, తెలుగులోనే ఓకే. ఓకే నాకు కూడా అర్థం కాదు. మాట్లాడమంటారు, మాట్లాడేది అర్థం కాదు అంటారా? మెయిన్ నా విషయంలో ఏంటంటే నేను ఇంతవరకు ఒక డిపెండెంట్ గా ఉన్నట్టు అనిపించింది నాకు. అండర్ గ్రాడ్ వరకు నేను అండర్ గ్రాడ్ అయినాకే వచ్చాను, నేను జాబ్ చేయలేదు. అండర్ గ్రాడ్ వరకు ఉండి వచ్చాను కాబట్టి అప్పటి వరకు పేరెంట్స్ తో ఉండి సడన్ గా ఓన్లీ ఒక ఇండివిజువల్ లాగా ఉండడం కొంచెం డిఫరెంట్ అనిపించింది. అది నాకు నచ్చింది ఇంకా, ఎందుకంటే ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఉండడం. కానీ ఉంటుంది సెయింట్ లూయిస్ కదా నువ్వు. సెయింట్ లూయిస్ బ్రో లిటరల్లీ డ్రై స్టేట్. మన ఊర్లో అక్టోబర్ 2 ఎలా ఉంటుందో అలా ఉంటది ప్రతిరోజు. మొత్తం అసలు నీకు ఎక్కడ చూసినా బాబాయ్లే అంటే తెలుసు కదా. లిటరల్ భయం వేస్తుంది బ్రో. పోలీసులు ఎక్కడ పెడితే అక్కడ ఆగుతారు, హ్యాండ్ కప్స్ చేస్తారు, అరెస్టులు చేస్తారు. అబ్బో, మా ఇంటి పక్కనే గన్ షాట్ జరిగిందని చెప్పారు. అప్పుడే ఇప్పుడు అనుకున్నాడు దివాళీ స్టార్ట్ అయిపోయిందని. అయితే ఇప్పుడు కొంచెం భయం ఏర్పడ్డది ఇక్కడ, అందరూ ఇట్లా బ్యాడ్ ఇన్సిడెంట్స్ అయితున్నాయి అని. కానీ పొరపాటున మనలాగా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ కి ఏదైనా అయిందనుకో, అది నోరా మూసినది బ్రో. జెన్యున్ గా మాట్లాడుకుంటే మామూలుగా కాదు, జస్సుకి ప్యాక్ అయింది కొంచెం. రేపు మాపో స్టేట్లు తిరగాలనుకుంటున్నా, నువ్వు ఎట్టేది లేదు చేస్తాను బుర్ర మీద. మామూలుగా పక్కింటి పుల్లారావుకి ఎదురింటి ఎల్లారావు గారికి ఏదన్నా అయితే అదొక విషయం. అవును, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి ఏదన్నా షార్ట్ తగిలింది అనుకో, వీడియో పెట్టద్దా బ్రో? మామ నేను మీ జగన్ నాకు ఇప్పుడే గన్నేసాడు, గోలో గన్నెట్టాడు. బేసిక్ గా చాలా మందికి యుఎస్ రావడం ఇస్ లైక్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ విచ్ హ్యాపెండ్ ఫర్ పీపుల్ ఆల్మోస్ట్. చాలా మంది వస్తాం లేదు, వచ్చాక కూడా చాలా సార్లు అనుకున్నాం నిజంగానే వచ్చామా యుఎస్ కి, అప్పుడెప్పుడో అనుకున్నాం, స్టార్ట్ చేసినాం ప్రాసెస్ అంతా, ఇప్పుడు వచ్చామా అనేసి. అయ్యా నేను కూడా స్టార్టింగ్ లో తెల్లపాప దగ్గరికి వెళ్ళి నేను వచ్చానో లేదని ఒకసారి గెలవని చెప్పాను, చెప్పి తీసుకొట్టింది అది. కాదు ఎక్కడ గిల్లిందో చెప్పు. ఎక్కడ కూడా ఇప్పుడు కొందా బ్రో. నేను వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు ఇండియన్ మిస్ అవుతున్నా. నేను మాత్రం నా స్టైలే వేరు అసలు. నేను ఇండియాలో ఉన్న నా సబ్స్క్రైబర్స్ మిస్ అవుతున్నా. కానీ ఫ్యాన్ బేస్ మొత్తం ఇండియాలోనే ఉంది. జగన్ నీ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఇండియానా యుఎస్ఏనా? అరే నాది మొత్తం మల్టీ. యుఎస్ ఎక్కడ పడితే అక్కడ నాదైతే ఇది ఇన్స్టాగ్రామ్, ఇది యూట్యూబ్. అంటే ఇన్స్టాగ్రామ్ ఇక్కడ కొనింది. చూసారుగా మీ వీళ్ళ ముగ్గురు సెలబ్రిటీ రేంజ్. నేనే ఇప్పుడే బిగినర్, స్టార్టర్. కొంచెం ఎంకరేజ్ చేయండి నన్ను. చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయమంటావా? చిటికలు చేద్దాం, చప్పట్లేదు. చిటికలే
ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటికలు వెరైటీ. సో యాక్చువల్ గా ఈ ట్రెండ్ ఉంది కదా, డోంట్ కమ్ టు యుఎస్ఏ అని స్టార్ట్ చేసిన ట్రెండ్ రీచ్ గురించి కొంచెం చాలా మంది చేస్తారు కదా, నిజం చెప్పు జస్సు. 100%. బ్రో యూట్యూబర్ అనేటోడే రీచ్ కోసం చేస్తాడు బ్రో. అరే అది ట్రూ. 100%. మావాడ పడక్కర్లే. స్టార్టింగ్ లో ఇక డోంట్ కమ్ టు యుఎస్ఏ అని దండం పెట్టడం. ఇలీష్ అంబాటి అని ఒక అతను ఉంటాడు తెలుసు కదా, ఎస్, వెరీ వెరీ కంటెంట్ క్రియేటర్. తల మీద తడిగుడ్డ వేసుకొని పెట్టాడు. ఆ వీడియో ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్, యు నో. అందులో బాత్రూమ్స్ కూడా గురించి చెప్తాడు ఆయన. వచ్చి వాష్రూమ్ లోకి వెళ్తే వాష్రూమ్ లో ఒక బకెట్ ఉండదు, ఒక మగ్ ఉండదు, ఓన్లీ టిష్యూ పేపర్లతో బతకాలన్నమాట. అది కాదు, తమ్నేల్ పవర్ఫుల్ ఉంటే చాలా అనిపించింది నాకు వీడియో. అవును, యాక్చువల్లీ తమ్నేల్ కి మళ్ళీ వీడియోకి సంబంధం ఉండదు. తమ్నేల్ డిఫరెంట్, వీడియో డిఫరెంట్ ఉంటది. అదే మ్యాజిక్. ఏం జరిగిందో చూడండి అని తమ్నేల్ ఉంటే ఆడ ఏం జరగదు లోపల. వచ్చి వాష్రూమ్ లోకి వెళ్తే TV9 రేజ్ లో బిల్డప్ కొట్టాలి. బాబులో ఓపెన్ చేస్తే బిగ్ బాస్ కంటెంట్. జస్సు పెడతాడు, జస్సు తమ్నేల్స్ అదే పాట కాదు. ఇంకా ఆట కూడా పెట్టేయాల్సింది. ఆడ పెడితే నన్ను ఆడినవారు బ్రో ఇండియాలో. పెడదామని అయితే ప్లాన్ ఉంది. షార్ట్స్ చాలా బాగుంటాయి. అవును. షార్ట్స్ కి లిటరల్లీ టైం పడుతుంది బ్రో. 3 గంటలు కూర్చోంటా అలా చూస్తాను అంతే. ఫస్ట్ గంట సేపు ఏం రాయను. మన ఊర్లో మా రష్మిక మందన ఏడ్ చేస్తుంది అలా రష్మిక మందన. రష్మిక మందన హీరోయిన్ కదా, హీరోయినే కదా రష్మిక మందన. మందే. జగన్ బ్రో అంత జెన్యూన్ పర్సన్ నేను చూడలేదు మరి. నేను ఇప్పుడే చూస్తున్నా బ్రో. ఆయన ఇంకా లేదు మామ, నేను ఊరికే చెప్పాను మామ. ఆయన ఊరికే చెప్పడు, కామెడీగా చెప్తాడు. జగన్ నాకు కాల్ చేసి నీకు బాగా చేస్తున్నా కంటెంట్ కాల్ చేసి నువ్వు కంటెంట్ బాగా చేస్తున్నావు, నీకు ఫాలోవర్స్ ఎందుకు లేరు అని అడిగినప్పుడు నేను అసలు షాక్. నేను జగన్ అసలు మామూలు జగన్ వీడియోస్ చూస్తుండే, సడన్ గా జగన్ కాల్ రంగ నాకు అసలు ఇదేంది జగన్. ఆ విషయం నేను ఒప్పుకుంటా. ఆయన అంత ఫాలోయింగ్ ఉన్నా సరే డౌన్ టు మార్స్, డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్ గా డౌన్ టు గ్రౌండ్ డీప్ ఇన్సైడ్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఎలా పోవడాలో నాకు అర్థం కావట్లేదు. మామూలుగా లేదు ఇది. అమ్మో జగన్ ఎక్కించేస్తారు మునగ చెట్టు. ఇక్కడ ఏం లేదు లొట్టకాయలు. అమ్మో ఎక్కించేసి ఆయన ఇప్పటికే 10వ ఫ్లోర్ లో ఉన్నాడు ఆయన. రైట్ బాబాయ్, నిన్ను మీ జగన్. ఇక్కడ ఏం లేదు లొట్టకాయలు. కానీ ఇక్కడ మోస్ట్లీ రెఫరల్స్ ఏమమ్మా కదా, రెఫరల్స్ తోటే జాబ్. మీకు రిఫరల్స్ వస్తే ఇక్కడ లాస్ట్ కి అన్ని వచ్చేస్తాయి. పార్ట్ టైంలు వచ్చేస్తాయి, జాబ్లు వచ్చేస్తాయి. జాబ్లు డౌట్లే, జాబ్లకి అట్లీస్ట్ మీకు ఎంత కొంత నాలెడ్జ్ ఉండాలి. అన్ని ఊరికి వచ్చేస్తాయి అంటే అందరూ రిఫరెన్స్ పెట్టుకొని వచ్చేస్తారు. రమ్య రీల్స్ కూడా బాగుంటాయి యాక్చువల్ గా. జస్ట్ బై మిస్టేక్ పొరపాటున ఒక్క వీడియో చూసావు నాది. నీది చూసాను బ్రో, నీది మొన్నే చూసాను. మధ్యలో బాత్రూమ్ వస్తుందని వెళ్ళిపోయాను. కంప్లీట్ చేస్తా, నేను వెళ్ళిపోతాను. చూసాను యాక్చువల్లీ నీవి. అవునా? చూసాను నేను. చెప్పు, ఒక వీడియో చెప్పు. ఇది తప్పు. ఏదో అనిందిలే జగన్, పట్టుకో దాన్ని కూడా కూర్చో. గుర్తులేదు యాక్చువల్లీ, కానీ చూసాను నేను. అందుకే జగన్ నీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది కదా, మంచిగా. లేదు యాక్చువల్లీ నేను చూసాను ఇవి వీడియోస్. ఆ వీడియోలో ఎవరు ఉంటారు తెలుసా? ఎవరు ఆయన వీడియో ఆయన ఉంటారు. క్లారిటీ. అసలు క్యారెక్టర్ ఏమైంది? క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే యుఎస్ కి వచ్చిన తర్వాత క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్? ఒక అమ్మాయి కనిపించింది యూనివర్స్ లో, సూపర్. లిటరల్లీ ఇలియానే అంత అందంగా ఉంటది అనమాట. సో మనం వచ్చాము, మనకేమైనా జీసీ అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ప్రపోజ్ చేసాం. దాని ఫ్రెండ్, మన ఫ్రెండే, నువ్వు మాట్లాడే ఏం కాదు, మాట్లాడుతుంది అమ్మాయి, కొంచెం జోవియల్ గా ఉంటది అని చెప్పింది. వెళ్ళి మాట్లాడితే నాకు ఆల్రెడీ లవర్స్ ఉన్నారని చెప్పింది. అవునా సార్? ఇద్దరు. తర్వాత రోజు వెళ్ళి వేరే వాడిని అడిగాను. సో ఆడు నాకు సైలెంట్ చెప్తాండి ఏంటి, వాళ్ళిద్దరు కూడా అమ్మాయిలే. ఇప్పుడు కూడా లవ్ చేస్తారా? వద్దు రావు, నాకు జీసీ వద్దు, పొంగదు. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన మెయిన్ అదొకటి. ఒక అబ్బాయిని చూస్తా అంటే ఆ అబ్బాయేనా అని డౌట్ వస్తుంది, అమ్మాయిని చూస్తే అమ్మాయేనా అని డౌట్ వస్తుంది. మనల్ని కలుస్తాకి 4 అమ్మాయిలు వచ్చిండు రైట్ స్టేట్ యూనివర్సిటీ నుంచి. నీ అమ్మ వాళ్ళు నన్ను సెల్ఫీ అడుగుతుండే, అప్పుడే ఫస్ట్ సెల్ఫీ. అదే నాకు క్రేజీ ఎక్స్పీరియన్స్. నీ అమ్మ బోర్లు వస్తాయి కాదు, నాకు వస్తున్నాయండి. ఆయనకి లవ్ సింబల్ వస్తున్నాయి. మనం బ్లష్ అయిపోయి ఆ బ్రష్ చూడలు ఎట్టేస్తాడేమో. బ్లష్ అయ్యి బ్రష్ ఇదే జస్సు దగ్గర నాకు నచ్చేది అసలు. స్పాంటనిటీ పొంగుకొచ్చేస్తుంది. అసైన్మెంట్స్ ఎంతమంది ఇక్కడ ఓన్ గా చేసుకుంటారు? జస్సు నేను చేస్తాను, ఎవడితో చేస్తా, ఎవడో పెడతాడు,
లేదు కొన్ని ఓన్ చేస్తా బ్రో. అప్పుడప్పుడు హెల్ప్ తీసుకోకపోతే పని అవ్వదు బ్రో. అవునా? మనం టైం స్టైల్ హెల్ప్ తీసుకోవాలి, తప్పేట్ లేదులే మీ యూనివర్సిటీ బానే ఉంటదా, సింపుల్ గానే ఉంటదా? బ్రో. మా యూనివర్సిటీ గురించి అసలు చెప్పను బ్రో, సూపర్ ఉంటది. అవునా? దానికి అసలు పేరెట్టక్కర్లేదు. యూనివర్సిటీ ఆఫ్ డేటన్. 8-10 డేటన్ అనగానే కాదు, డేటన్ అనగానే ఇద్దరే, జస్సు జగన్ వీళ్ళిద్దరే గుర్తొస్తారు ఇక నాకు. కానీ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్స్ అయితే నేను ఇచ్చేది అయితే ఇండిపెండెంట్నెస్ అలవాటు చేసుకోవాలి, అండ్ పీపుల్ తో మింగిల్ అవ్వడం నేర్చుకోవాలి, అండ్ ఎవరి మీద అదే అఫ్ కోర్స్ అదే నెట్వర్కింగ్ పెంచుకోవాలి మెయిన్. నెట్వర్కింగ్ పెంచుకోవాలి. నీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి కన్విన్స్ అమ్మాయిలు అందరూ ఫాలో కొడియాలి. అప్పుడప్పుడు అబ్బాయిలకు కూడా పెట్టాలి. నిజం చెప్పు మా నెట్వర్కింగ్ పెంచుకోవడం. నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫినామినా. నెట్వర్కింగ్ కానీ నాకు యాక్చువల్ గా ఇప్పుడు వచ్చే వాళ్ళకైతే అదే అనిపిస్తుంది, సోషల్ నెట్వర్కింగ్ పెంచుకోవాలి అంటే జాబ్ విషయంలో గైస్, అమ్మాయిలు ఫాలో కొట్టడం విషయంలో కాదు. అండ్ నాకు తెలిసి మామ టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి మామ. క్లౌడ్ అవన్నీ లింక్డ్ఇన్ లో యాక్టివ్ గా ఉంటే చాలు, వస్తుంటాయి కదా రిక్వెస్ట్. మనం ఇంకొకరికి మనకు తెలిసిన వాళ్ళకి అలా పెట్టుకుంటూ పోతే అక్కడే సగం నెట్వర్క్ అక్కడ బిల్డ్ అయిపోద్ది. ఇండియా నుంచి వచ్చేటప్పుడు లింక్డ్ఇన్ అంటే ఒకటి ఉంటదని మాత్రమే తెలుసు మనకి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవే తెలుసు. లింక్డ్ఇన్ గురించి ఎక్కువ వచ్చి ఇక్కడికి వచ్చాకే తెలుసు. ఇండియాలోనే వింటే ఇంకా ఎక్కువ కనెక్షన్స్ పెంచుకొని ఉండొచ్చు. ఎంత కనెక్షన్స్ ఉంటే అంత బెటర్, అంత జాబ్ వస్తుంది యాక్చువల్లీ. కానీ ఇక్కడ మోస్ట్లీ రెఫరల్స్ ఏమమ్మా కదా, రెఫరల్స్ తోటే జాబ్. నీకు రిఫరల్స్ వస్తే ఇక్కడ లాస్ట్ కి అన్ని వచ్చేస్తాయి, పార్ట్ టైంలు వచ్చేస్తాయి, జాబ్లు వచ్చేస్తాయి. జాబ్లు డౌట్లే, జాబ్లకి అట్లీస్ట్ మీకు ఎంత కొంత నాలెడ్జ్ ఉండాలి. అన్ని ఊరికి వచ్చేస్తాయి అంటే అందరూ రిఫరెన్స్ పెట్టుకొని వచ్చేస్తారు. ఇప్పుడు అయినా కూడా టఫ్, కానీ జాబ్ మార్కెట్ ఇప్పుడు బెటర్ అవుతుంది అంటున్నారు కొంచెం. అది నాకు నమ్మకం లేదు అలా. నమ్మకం. మనోడు పెళ్లి చేసుకున్నాక అమెరికా అమ్మాయి రెడ్ అమ్మాయి అయితే అప్రిషియేట్ ఐ అప్రిషియేట్ I appreciate it.